హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనల్ని బందీ చేసి చాలా సైలెంట్గా వెనక్కి లాగే ఒక భూతం గురించి మాట్లాడుకుందాం. అదే కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ అంటే ఏమిటి? మనకు బాగా నచ్చిన సులభంగా అనిపించే పనుల్లోనే స్ట్రక్ అయి ఉండిపోవటం అంటే అదే ఫ్రెండ్స్, అదే రొటీన్, అదే అలవాట్లు. ఇలా ఉంటే సేఫ్గా ఈజీగా అనిపిస్తుంది మనకి. కానీ అసలు సమస్య ఏమిటంటే కంఫర్ట్ జోన్ మన ఎదుగుదలను ఆపేస్తుంది. కొత్త స్కిల్ నేర్చుకోవాలనుకుంటే కష్టం అనిపిస్తుంది. కొత్త వ్యక్తుల్ని కలవాలంటే భయం వేస్తుంది. దీని కారణంగా మనకి ఏ కొత్త పని చేయాలన్నా తర్వాత చేద్దాంలే అనిపిస్తుంది. ఆ తర్వాతే ఇక రోజులు, నెలలు, సంవత్సరాలుగా గడుస్తాయి. ఇలానే ఉంటే లైఫ్లో మనం స్టక్ అయిపోతాం. మరి ఈ కంఫర్ట్ జోన్కి సొల్యూషన్ ఏంటి? చేయాలనుకున్న పని ఒకేసారి కాకుండా చిన్న చిన్నగా చేయటం మొదలుపెట్టండి. రోజుకి ఒకసారైనా ఏదైనా పనిని ఛాలెంజింగ్గా తీసుకోండి. ఉదయం 10 నిమిషాలు ముందే లేవండి. మీరెప్పుడు చేయని పనిని ట్రై చేయండి. ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి. రాయటం, చదవటం, వర్కౌట్స్, ఇలా ఏదైనా. ఇలా చేయటం మొదట్లో కష్టంగా అనిపించవచ్చు, కానీ నిజమైన గ్రోత్ ఇక్కడే మొదలవుతుంది. గుర్తుంచుకోండి, కంఫర్ట్ జోన్ ఒక జైల్లో ఉండడం లాంటిది. మనకు సేఫ్గా అనిపిస్తుంది, కానీ మన భవిష్యత్తు ఎదుగుదలను బంధిస్తుంది. సో నెక్స్ట్ టైం ఏ కొత్త అలవాటు అయినా మీకు కష్టం అనిపిస్తే ఒకసారి చిరునవ్వుతో మీకు మీరు చెప్పుకోండి, ఇప్పుడు వెనకడుగు వేస్తే నా భవిష్యత్తే వెనకపడిపోద్ది అని.